హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బూరెలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 కప్పులు బియ్యాన్ని తీసుకొని 18-20 అవర్స్ నానబెట్టాను. అలా నానబెట్టిన బియ్యాన్ని 4-5 సార్లు బాగా కడిగి ఇలా చిల్లులు గిన్నెలో వడపోసుకోవాలి. నీళ్ళంతా పోయేంత వరకు ఉంచి ఒక క్లాత్ మీద ఆ బియ్యాన్ని 5-10 మినిట్స్ ఆరబెట్టుకోవాలి. తర్వాత బియ్యాన్ని మిక్సీ పట్టుకొని ఆ పిండిని పిండి జల్లెడతో జల్లించుకోవాలి. తర్వాత 1 కప్పు బెల్లం తీసుకొని గిన్నెలో వేసుకున్నాను. 2 కప్పులు బియ్యంకి 1 కప్పు బెల్లం క్వాంటిటీ సరిపోతుందండి. బెల్లంలో కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి బెల్లం అంతా కరిగిన తర్వాత స్ట్రైనర్తో వడగట్టుకోవాలి. లేదంటే బూరెలు తినేటప్పుడు బెల్లంలో ఉన్న ఇసుక నలకలు తగులుతూ ఉంటాయండి. అలా వడగట్టుకున్న ఆ బెల్లం నీళ్ళని స్టవ్ మీద పెట్టి బాగా మరగనివ్వాలండి. నీళ్లు బాగా మరిగి ఇలా పొంగులాగా వచ్చిన తర్వాత పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలండి. పాకాన్ని చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని బెల్లం వాటర్ని అందులో వేసుకున్నప్పుడు అది లేత పాకంలాగా జారిపోకూడదు, అలా అని ముదురు పాకంలాగా ఉండ కూడా అవ్వకూడదండి. ఇక్కడ నేను చూపించే విధంగా ఉంటే పాకం వచ్చినట్టేనండి. పాకం వచ్చిన తర్వాత ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ కప్పుకి 1/4 కప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. ఆ కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టి పాకంలో వేసుకోవాలి. కొబ్బరిని పాకంలో వేసినప్పుడు లైట్గా నీరు ఊరుతుంది కాబట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలండి. కొబ్బరి మొత్తం ఇలా పాకంలో కలిసేంత వరకు తిప్పుతూ ఉండాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. పాకంలో యాలకుల పొడి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత పాకంలోకి బియ్య పిండిని కొంచెం కొంచెం వేస్తూ బాగా కలుపుకోవాలండి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి నూనె పోసుకోవాలి. నూనె హీట్ అయ్యే లోపల ఒక గిన్నెలోకి నెయ్యి తీసుకొని అది చేతికి రాసుకోవాలి. పాకం పిండిని ఒక్కొక్క ఉండ చేస్తూ ఒక కవర్ మీద నెయ్యి చేతితో ప్రెస్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లోకి డ్రాప్ చేయాలి. పిండిని పర్ఫెక్ట్గా కలుపుకుంటే ఆయిల్లో డ్రాప్ చేయగానే ఇలా పొంగుతాయండి. ఇలా పొంగిన వాటిని అటు ఇటు తిరిగేస్తా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని బాగా చల్లారిన తర్వాత ఒక 8 డబ్బాలో పెట్టుకుంటే 10-15 డేస్ వరకు స్టోర్ ఉంటాయండి. చూసారు కదా ఈ కొబ్బరి బూరెలను ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. ఈ స్వీట్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా వీడియో చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.